డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. మీ దర్శనానికి వస్తున్నాను పేరు బాబా. ఈ నమ్మకంతోనే నువ్వే నాకు సరైన దారి చూపిస్తావని. బస్సు ఇక్కడ కేవలం 10 నిమిషాలు మాత్రమే అవుతుంది. ఎవరైనా టీ గానీ కాఫీ గానీ తాగి ఫ్రెష్ అవ్వాలనుకుంటే అయ్యి వెంటనే 10 నిమిషాల్లోగా వచ్చేయండి, లేదంటే బస్సు వెళ్ళిపోతుంది. మమ్మీ సొస్సు. పద. అంశు పడిపోతావు. అంశు చాలు, మరీ లోపలికి వెళ్ళదు. మమ్మీ నాకు సిగ్గు. జాగ్రత్త, మరీ ఇంత సిగ్గా. చాలు అంశు, ఇంకా ముందుకెళ్ళదు. ఓకే మమ్మీ, ఇటు చూడొద్దు, వెనక్కి తిరుగు. మమ్మీ చాలా మజాగా ఉంది కదా. డాడీ మనల్ని పట్టుకోలేకపోయారు. మనమే గెలిచాం. ఇంకా ఎన్ని రోజులు ఈ గేమ్ ఆడాలి మమ్మీ? మమ్మీ చెప్పు మమ్మీ. మమ్మీ నువ్వేం మాట్లాడవేంటి? మమ్మీ నువ్వెందుకు మాట్లాడడం లేదు? మమ్మీ అయిపోయింది. మమ్మీ మమ్మీ లే. మమ్మీ నాకు భయం వేస్తుంది. ఎందుకు ఇలా యాక్ట్ చేస్తున్నావు మమ్మీ? నువ్వు గేమ్ ఆడుతున్నావని నాకు తెలుసు. మమ్మీ చూడు. మమ్మీ అక్కడ బస్ వెళ్ళిపోతుంది మమ్మీ. త్వరగా లే మమ్మీ. బస్సు కూడా వెళ్ళిపోయింది. మమ్మీ 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 లే మమ్మీ. అసలే చాలా భయంగా ఉంది మమ్మీ. మమ్మీ లే మమ్మీ. మమ్మీ లే మమ్మీ, ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది. మమ్మీ లే. ఈ నీళ్ళేంటి అసలు ఉండట్లేదు?
మమ్మీ లే మమ్మీ మమ్మీ లే మమ్మీ మమ్మీ నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడే ఒక డ్రైవర్ ఆర్తి గారు ముంబై వెళ్లే బస్ ఎక్కారని చెప్పాడు. ఆ బస్సు ఇప్పుడు లలిత్పూర్లో ఆగుతుంది. నేను ఇప్పుడు లలిత్పూర్ వెళ్తున్నాను. అవును. డాడీ కారు, డాడీ డాడీ ఇప్పుడు నేనేం చేయాలి? ప్లీజ్ మా మమ్మీని కాపాడరా. ప్లీజ్ మా మమ్మీని కాపాడండి. మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. ప్లీజ్ తన్ని కాపాడండి ప్లీజ్. మా డాడీ కూడా మాతో లేరు, ఉంటే మా మమ్మీని కాపాడేవారు. ప్లీజ్ ఇప్పుడు మీరే మా మమ్మీని కాపాడాలి. ఒకవేళ మీరు మా మమ్మీని కాపాడితే నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తా, ప్రామిస్. నువ్వేం కంగారు పడకు బాబు, నేను మీ మమ్మీని కాపాడుతానుగా. ఎక్కడుంటాను? అదిగో అక్కడుంది. ఆర్తి, నేను నీతో ఉండలేను, నేను నీతో ఉండలేను. ఎందుకు ప్రశాంత్, ఎందుకు ప్రశాంత్? ఎందుకు ప్రశాంత్? ఐఎమ్ ఎందుకు సారీ ప్రశాంత్? ఆర్తి, ఐఎమ్ సారీ ఆర్తి. మన ఇద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ నాకు అనిపించడం లేదు. మన ఇద్దరం తొందరపడి పెళ్లి చేసుకున్నాం. అది మనం చేసిన పెద్ద పొరపాటు. పొరపాట? నువ్వు దాన్ని పొరపాటు అంటున్నావా ప్రశాంత్? మనిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మనది లవ్ మ్యారేజ్ ప్రశాంత్, కాదు. లవ్ మ్యారేజ్ ప్రశాంత్. కాదు, అది ప్రేమ కాదు. ప్రశాంత్, ప్రశాంత్, ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నేను క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్లీజ్ నన్ను ఇలా వదిలి మాత్రం వెళ్ళొద్దు. నువ్వేం చెప్పినా నేను అదే చేస్తాను. కానీ నన్ను మాత్రం ఒంటరిగా వదిలి ఇలా వెళ్ళొద్దు ప్రశాంత్. ప్రశాంత్ ఆగు, ప్రశాంత్ నా మాట విను ప్రశాంత్ నా మాట విను ప్లీజ్. ఒక్కదాన్ని వదిలి వెళ్ళొద్దు ప్రశాంత్, ప్లీజ్.
యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, ఎక్స్క్యూజ్ మీ, మేము ట్రీట్మెంట్ మొదలు పెడతాం, మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఎస్ డాక్టర్ ప్లీజ్. నీ ఈ పద్ధతులు చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఈ పిల్లాడు నా బిడ్డ అని చెప్తున్నావుగా, వాడు నా కొడుకు కాదు, వాడు ఎవడికి పుట్టాడో ఏంటో. ఇప్పుడే ఓ బస్సు ముంబై వెళ్ళిందండి, నేను అందులో చూశాను, కానీ వీళ్ళెవరు లేరు. ఇప్పుడు ఇంకో 10 నిమిషాల్లో బస్సు వస్తుందండి, దానిలో కూడా చెక్ చేసుకోండి, బహుశా దానిలో ఉండొచ్చు. మీరెక్కడికి వెళ్ళిపోయారు ఆర్తి గారు? మిమ్మల్ని నేను ఎక్కడని వెతకాలి? ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇలా ఎలా వెళ్ళిపోయారు? పేషెంట్ పేరు ఆర్తి, బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. ఒక విషయం గుర్తుంచుకోండి, తనకి పెన్సిలిన్ అంటే అలర్జీ, బాడీలో రియాక్షన్ వస్తుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు పేషెంట్ హస్బెండా? ఏ నేహా, ఏంటిదంతా? ఎక్కడికి వెళ్తున్నావు? చూడు, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, కానీ దానికి హస్బెండ్ వైఫ్ నాకు ఈ పదాలు విని విరక్తి కలుగుతుంది. నేను చాలా టెన్షన్ పడుతున్నా. నా ఊపిరి ఆగేలా ఉంది ప్రశాంత్. నేను నీతో ఒక్క క్షణం కూడా ఉండలేను, వెళ్ళిపోతున్నా. నేహా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేహా, నేను నీకోసం, కేవలం నీకోసం నా ఇల్లు, మా అమ్మ నాన్నల్ని, నా మొదటి భార్య ఆర్తిని, అంతదాకా ఎందుకు పుట్టబోయే బిడ్డని కూడా వదిలేశాను. నేను కేవలం నీకోసం అన్నీ వదిలేసి వస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? లిసన్ టు మీ నేహా, ఐ లవ్ యూ. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. సి ఐ నో నా మీద నీకు కొన్ని కంప్లైంట్స్ చాలా రోజులుగా ఉన్నాయని. మన రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. చూడు, నేను అన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్రపంచంలో సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఏదీ లేదు. ఐ ప్రామిస్ యూ, నేను మొత్తం సెట్ చేస్తాను. ఎవ్రీథింగ్ విల్ బి జస్ట్ ఫైన్. ప్లీజ్ నన్ను వదిలి మాత్రం వెళ్ళొద్దు ప్లీజ్. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ జస్ట్ కాంట్ లివ్ వితౌట్ యూ. ప్రశాంత్, నేను ఇంకా అసలు వెయిట్ చేయలేను. చూడు, నీకు నా మాటలు వేరేలా అనిపించొచ్చు, కానీ ఇప్పుడు నేను నా లైఫ్ గురించి ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిందే. నేను ఎమోషన్స్ కి తలవంచి రాబోయే ఫ్యూచర్ అసలు నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. కట్టుకున్న భార్యని జాగ్రత్తగా చూసుకోలేని వ్యక్తితో నేను అసలు ఏ మాత్రం కాపురం చేయలేను. మనిద్దరం విడివిడిగా ఉంటేనే మంచిదనిపిస్తుంది. ఇక నుంచి మనం అలాగే ఉందాం. విడిపోతామా? ఇలా ఎలా విడిపోదాం? లేదు, నేను నిన్ను దూరం చేసుకోలేను నేహా. భార్యాభర్తల రిలేషన్ అంటే అదేదో మ్యాగజైన్ కాదు. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చదివి విసిరి పారేయడానికి. వా, అసలు ఇదంతా నువ్వేనా మాట్లాడుతుంది ప్రశాంత్? ప్రెగ్నెంట్ గా ఉన్న నీ మొదటి భార్యని వదిలేసావు, మర్చిపోయావా? చూడు ప్రశాంత్, నువ్వు చెప్పే రీతిని నేను వినదలుచుకోలేదు. మర్యాదగా తప్పుకున్న దాని నుంచి. థ్యాంక్ యూ. ఆహా, ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ అయిపోయాను. నేను చెప్పాను కదా మీకు, మీరు మా మమ్మీకి హెల్ప్ చేస్తే గనక నేను నీకు ఫ్రెండ్ అవుతానని. మీరు చాలా మంచివారు, అచ్చు మా డాడీ లాగా. మా
డాడీ కూడా చాలా మంచివారు. నేనంటే తనకి చాలా ఇష్టం. కరాటీ కూడా నేర్పిస్తారు. అవును, మీ డాడీ ఎక్కడా? మాతో పాటు రాలేదు. మేం డాడీతో గేమ్ ఆడుతున్నామని మమ్మీ చెప్పింది. దాగుడు మూతలు. అది సరే, నీకు మీ డాడీ నెంబర్ గుర్తుందా? ఇప్పుడు నేను ఎలా కాంటాక్ట్ చేయాలి? తనకు ఆర్తి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడం ఎలా? ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో కొంచెం మాట్లాడాలి. యా, జస్ట్ సెకండ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తాను. ఓకే? ఓకే. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. పైగా మీకు గుడ్ న్యూస్, మీ భార్య తల్లి కాబోతోంది. నేను కొన్ని మెడిసిన్స్ రాశాను, మీరు బయట నుంచి తెప్పించండి. ఎక్స్క్యూజ్ మీ, ఆ? ఈ మెడిసిన్స్. ఓకే ఓకే. నాకు ఆర్తి మీద చాలా కోపం వస్తోంది. తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఫోన్ కూడా తనతో తీసుకెళ్లలేదు. సొంత వాళ్ళ నుంచి ఎవరైనా దూరంగా వెళ్ళిపోతారా? పైగా ఇప్పుడు యశ్వంత్ కూడా తన గురించి చాలా కంగారు పడుతున్నాడు. యశ్వంత్ పుట్టినరోజు అయ్యే వరకు కూడా ఉండలేదు. పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే మీరేమీ మాట్లాడకుండా ఏం చేస్తున్నారండి? ఆ? ఏం లేదు శోభ, ఏం లేదు. కొన్ని బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, వాటిని క్లియర్ చేస్తున్నాను. నేను ఆర్తి గురించి చాలా బాధపడుతున్నాను. ఈ విషయం గురించి నేను మన బంధువులతో పాటు ఆర్తి ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. ఆర్తి వాళ్ళ దగ్గరకు వచ్చినా సరే లేదా ఫోన్ చేసినా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి అని. బిల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇవి క్లియర్ చేసి నేను వచ్చేస్తాను. అయ్యో, ఏమైందండి? డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం.